ఓం శాంతి 25/1/1980 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. బిందువుతో బిందువు మిలనం, జ్ఞానసాగర పరమాత్మతో ఆత్మ కలయిక. ఈరోజు బాప్దాద పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మురళీలైతే చాలా విన్నారు. అన్ని మురళీల సారం ఒక్కటే, శబ్దం బిందువు. దీనిలో మొత్తం విస్తారమంతా ఇమిడి ఉంది. బిందువుగా అయితే అయ్యారు కదా, బిందువుగా అవ్వడం, బిందువును స్మృతి చెయ్యడం. బిందువుగా అవ్వడం అంటే ఆత్మస్వరూపంలో స్థితం కావడం, బిందు స్వరూప తండ్రిని గుర్తు చేసుకోవడం. ఇక మూడవది, ఏదైతే గడిచిపోయిందో దానికి బిందువును అంటే ఫుల్ స్టాప్ పెట్టడం. ఇది సులభంగానే అనుభవం అవుతుంది కదా. ఇది అతి సూక్ష్మమైనది మరియు అతి శక్తివంతమైనది. దీని ద్వారా మీరందరూ సూక్ష్మ ఫరిస్తాలై మాస్టర్ సర్వశక్తివంతులై పాత్రను అభినయిస్తారు. సారము సులభంగా ఉందా లేక కష్టంగా ఉందా? డబల్ విదేశీయులు ఏమంటారు, సహజమా? డబల్ ఫారినర్స్కు డబల్ సహజమా? ఇప్పుడైతే బాప్దాదా సారస్వరూపాన్ని చూడాలని అనుకుంటూ ఉన్నారు. ప్రతి పుత్రుడు ఎలాంటి దివ్య దర్పణంగా కావాలి అంటే, మీ ఈ దర్పణం ద్వారా ప్రతి మనుష్యాత్మకు తమ 3 కాలాలు కనిపించాలి. ఇలాంటి త్రికాల దర్శనం చేయించే దర్పణంగా ఉన్నారా? ఈ దర్పణంలో ఎలా ఉంటిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, భవిష్యత్తులో ఏమి లభిస్తుంది, ఈ 3 కాలాలు స్పష్టంగా కనిపించినట్లయితే సహజంగానే తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆకర్షితులై వచ్చేస్తారు. ఎప్పుడైతే సాక్షాత్కారం అవుతుందో అనగా తెలుసుకుంటారో, తెలుసుకోవడం అనగా స్పష్టంగా చూసినంతగా అనుభవం అవ్వాలి. అనేక జన్మల దప్పిక లేక అనేక జన్మల ఆశలనగా ముక్తిలోకి వెళ్ళాలి అని, లేక స్వర్గంలోకి వెళ్ళాలి అనే కోరిక ఇప్పుడు పూర్తి కాబోతోంది అని తెలుసుకొని అనుభవం చేసుకున్నప్పుడు సహజంగానే ఆకర్షితులై వస్తారు. 2 రకాల ఆత్మలు ఉన్నారు. భక్త ఆత్మలు ప్రేమలో లీనం కావాలనుకుంటున్నారు. కొంతమంది ఆత్మలు జ్యోతిలో జ్యోతి లీనం కావాలి అని కోరుకుంటారు. ఇరువురు లీనం కావాలి అని అనుకుంటున్నారు. ఇలాంటి ఆత్మలకు సెకండ్లో తండ్రి పరిచయాన్ని, తండ్రి మహిమను, తండ్రి ద్వారా లభించు ప్రాప్తులను వినిపించి సంబంధంలో లౌలీన స్థితిని, మగ్నావస్థను అనుభవం చేయించండి. ప్రేమలో లీనమైతే సహజంగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు. కావున వర్తమాన సమయంలో లౌలీనమయ్యే స్థితిని అనుభవం చేయించండి. భవిష్య ప్రాప్తిలో లీనమయ్యే మార్గాన్ని తెలపండి. అప్పుడు సహజంగా ప్రజలను తయారు చేసుకునే కార్యం పూర్తి అవుతుంది. ఇలాంటి త్రికాల దర్శులను తయారు చేసే దివ్య దర్పణంగా అయ్యారా? ఇలాంటి దివ్య దర్పణంలో ప్రతి సమయంలో తమ పురుషార్థ ఫలితపు చిత్రాన్ని గీసుకొని, నేను సమర్థంగా ఉన్నానా లేక వ్యర్థంలోకి వెళ్ళానా అని చెక్ చేసుకోండి. వ్యర్థం యొక్క ఫోజ్ మరియు సమర్థత యొక్క ఫోజ్ 2 కనిపిస్తాయి. సమర్థ భంగిమ మాస్టర్ సర్వశక్తివంతులు లేక హృదయ సింహాసన అధికారులుగా ఉంటుంది. వ్యర్థ భంగిమ ఎలా ఉంటుంది? వీరు సదా యుద్ధంలోని యోధుల ఫోజు కలిగి ఉంటారు. సింహాసన అధికారిగా కాక యుద్ధ మైదానంలో నిల్చొని ఉంటారు. సింహాసన అధికారులు సఫలతామూర్తులుగా, యుద్ధ మైదానంలో నిల్చున్న వారు కష్టం చేసే మూర్తులుగా ఉంటారు. చిన్న విషయంలో కూడా కష్టపడుతూ ఉంటారు. వారు స్మృతి స్వరూపులుగా ఉంటారు. వీరు ఫిర్యాదుల స్వరూపంగా ఉంటారు. ఇలా తమ స్వరూపాన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. ఇతరులకు కూడా 3 కాలాలను దర్శనం చేయిస్తారు. ఇలాంటి దివ్య దర్పణంగా కండి. అర్థమైందా? ఈరోజు డబల్ విదేశీయులను, గుజరాత్ వారిని కలుసుకోవాలి. ఇరువురు డ్యాన్స్ చేయడంలో రాశి ఒక్కటే. వారు బాగా నాట్యం చేస్తారు.
వీరు కూడా బాగా నాట్యం చేస్తారు. గుజరాత్ వారు కూడా ప్రేమ స్వరూపులుగా ఉన్నారు. డబల్ ఫారినర్స్ కూడా ప్రేమ అనుభవం ఆధారంతోనే పరిగెత్తి వచ్చారు. జ్ఞానంతో పాటు ప్రేమ లభించింది. ఆత్మిక ప్రేమనే వీరిని భగవంతుడి వారిగా తయారు చేసింది. డబల్ ప్రేమ లభించింది. ఒకటి తండ్రి ప్రేమ, రెండవది పరివారం ప్రేమ. ప్రేమ అనుభవమే దీపపు పురుగుగా చేసింది. తండ్రి అనే దీపానికి ఆకర్షితమై వచ్చేసారు. విదేశీయులకు ప్రేమ అనున్నది అయస్కాంతం వలె పనిచేస్తుంది. తర్వాత వినుటకు లేక మరణించటానికైనా రెడీ అయిపోతారు. ఈ విధంగా చనిపోవడం మీకు ఇష్టమే కదా. ఇలా మరణించడము అనగా స్వర్గంలోకి వెళ్ళడం. అందుకే మరణించిన వారిని స్వర్గస్థులైనారు అని అంటారు. అక్కడ మరణించే వారెవ్వరూ స్వర్గానికి వెళ్ళరు. కానీ సంగమయుగంలో ఎవరైతే మరణిస్తారో, జీవించి ఉండి కూడా మరణించిన స్థితిలో ఉంటారో వారు స్వర్గానికి వెళ్తారు. బయట వ్యక్తులు దీనిని కాపీ చేసి ఎవరైతే దేహంతో చనిపోతారో వారిని ఫలానా వారు స్వర్గానికి వెళ్ళారు అని వార్తాపత్రికలలో కూడా వేస్తారు. స్వర్గస్థులయ్యారు అని. కావున మరణించడం ఇష్టమే కదా. మీరు మీ ఇష్టానుసారంగానే మరణించారు కదా. విధి లేక బలవంతంగా అయితే మరణించలేదు కదా. ఇదంతా మరజీవులుగా లౌకికానికి మరణించడం, అలౌకికంలో ఆధ్యాత్మిక మార్గంలో జీవించడం. ఇలా మరజీవులుగా అయ్యే వారి సభ కదా. పాత ప్రపంచంలో ఎక్కడా మీ శ్వాస ఆగిపోలేదు కదా. ఇక్కడ చనిపోయిన వారు కూడా లేచి నవ్వుతారు. ఇది ఆశ్చర్యం కదా. ఫారినర్స్ బాబా మాటలకు నవ్వుతూ ఉన్నారు. మీ క్రిస్టియన్ ఫిలాసఫీలో కూడా శవానికి ప్రాణం పోస్తారు భగవంతుడు అని ఉంది కదా. ముందు చనిపోయి శవం అయిపోయారు, తర్వాత ప్రాణం వచ్చింది, క్రొత్త జన్మ జరిగింది. ఈ విధంగా చనిపోవడంలో ఆనందం ఉంది. శూద్ర జీవితం నుండి మరణించడం, బ్రాహ్మణ జీవితంలో జీవించడం ఆనందం ఉంది కదా. భయం లేదు. దాదీలతో వర్తమాన సమయం వతనంలో మహావీరుల విశేష సభ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎలాగైతే స్థాపన సమయంలో బాప్దాదా బ్రహ్మ సంపూర్ణ స్వరూపము ద్వారా సాక్షాత్కారాలు చేయించే సేవ తీసుకున్నారో, అలా వర్తమాన సమయంలో అష్టరత్నాలే ఇష్టరత్నాలు. కావున బాప్దాదా వారిని కూడా శక్తి రూపంలో జత జతలో సాక్షాత్కారం చేయించే సేవ చేయిస్తారు. స్థూల శరీరం ద్వారా సాకార ఈశ్వర్య సేవలో బిజీగా ఉంటారు. కానీ ప్రస్తుత సమయంలో అనన్యులైన శ్రేష్ఠ ఆత్మల ద్వారా డబల్ సేవ నడుస్తుంది. ఏ విధంగా బ్రహ్మ ద్వారా స్థాపనలో వృద్ధి జరిగిందో, అలాగే ఇప్పుడు శివశక్తి కంబైన్డ్ సాక్షాత్కారము ద్వారా సాక్షాత్కారము మరియు సందేశము లభించే కార్యం మీ సూక్ష్మ శరీరాల ద్వారా కూడా జరుగుతూ ఉంది. కావున బాప్దాదా అనన్యమైన పిల్లలను ఈ సేవలో కూడా సహయోగులుగా చేసుకుంటూ ఉన్నారు. అందువలన సూక్ష్మ సేవ కొరకు ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేయటకు అక్కడ సభ జరుగుతుంది. అందువలన మహావీరులైన పిల్లలు కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాల నుండి ముక్తులై సదా డబల్ లైట్ రూపంలో ఉండాలి. తండ్రి సూక్ష్మవతనంలో ఇమర్జ్ చేసుకున్నారు. సేవ చేయించారు అనే అనుభూతిని ముందు ముందు చాలా చేస్తారు. ఇప్పుడు డబల్ సేవ యొక్క పాత్ర నడుస్తూ ఉంది. బాప్దాదా అనన్యమైన పిల్లల సంఘటన ద్వారా భక్తులకు సైన్స్ వారికి ఇరువురికి టచింగ్ చేయించే సేవను చేయిస్తూ ఉన్నారు. వారిలో అనన్యమైన భక్తి సంస్కారం నింపుతూ ఉన్నారు. వీరు అర్ధకల్పం వరకు భక్తి కొనసాగిస్తూ ఉంటారు. సైన్స్ వారిలో అనగా శాస్త్రవేత్తలలో పరివర్తన చేసే మరియు రిఫైన్ సాధనాలు తయారు చేయు సంస్కారాలను నింపుతారు. ఏ సాధనాలు ఉన్నాయో అవి సంపన్నంగా అవుతూనే వాటి సుఖాన్ని సంపూర్ణాత్మలు స్వర్గంలో తీసుకుంటారు. ఈ శాస్త్రవేత్తలు తీసుకోలేరు. కావున ఈ రెండు కార్యాలు సూక్ష్మ సేవ ద్వారా జరుగుతూ ఉన్నాయి. అర్థమైందా? పూర్తి రోజంతటిలో
సూక్ష్మవతన వాసిగా అయ్యి ఎంత సమయం ఉంటున్నారు? లేక స్థూల సేవ ఎక్కువగా ఉందా? మీరు ఎంత బిజీగా అయినా ఉండండి, తండ్రి తన కార్యాన్ని చేయించుకునే తీరుతారు. తమ సంపూర్ణ ఆకారాన్ని, ఫరిస్తా రూపాన్ని అనుభవం చేశారా? సాకారంలో ఉన్న బ్రహ్మబాబా ఆకార ఫరిస్తా రూపంలోకి వెళ్ళారు. మీ అందరిది కూడా సంపూర్ణ ఫరిస్తా స్వరూపం ఉంది. అలా అందరూ నెంబర్ వారీగా ప్రతి ఒక్కరూ సాకారం నుండి ఆకారీ రూపంగా ఫరిస్తాగా అవుతారు. ఫరిస్తా రూపంలో ఉంటూ సేవ చేయటం మంచిదా, లేక సాకార శరీరాన్ని పరివర్తన చేసుకొని క్రొత్త శరీరం తీసుకొని సేవ చేయటం మంచిదా? అడ్వాన్స్ పార్టీ వారైతే సాకార శరీరాన్ని మార్చుకొని సేవ చేస్తున్నారు. కానీ కొంతమంది పాత్ర అంతిమం వరకు సాకారి అంటే శరీరంతో ఉంటారు ఇక్కడ, మరియు ఆకారి ఫరిస్తా రూపం ద్వారా కూడా నడుస్తుంది. మీకు ఏ పాత్ర ఉంది? కొంతమందిది అడ్వాన్స్ పార్టీలో పాత్ర ఉంది, కొందరిది అంతఃవాహక శరీరం ద్వారా సేవ చేసే పాత్ర ఉంది. రెండు పాత్రలకు తమ తమ మహత్యం ఉంది. ఇందులో ఫస్ట్ సెకండ్ అనే మాట లేదు. వెరైటీ పాత్రల మహత్యం ఉంది. అడ్వాన్స్ పార్టీ చేసే కార్యం కూడా తక్కువదేమీ కాదు. వారు చాలా వేగంగా తమ ప్లానును తయారు చేస్తున్నారు. వారు అక్కడ కూడా ప్రసిద్ధంగా ఉన్నారు. పార్టీలతో అవ్యక్త బాప్దాద కలయిక. అందరూ ఫస్ట్ గ్రూప్తో అందరూ సదా మణుల వలె మెరుస్తున్నారా? మణి సదా మెరుస్తూ ఉంటుంది కదా, ఒక్కొక్క మణికి ఎంతో విలువ ఉంటుంది. ఇలా తమను విలువైన వారిగా చేసుకుంటూ ఉన్నారా? మేం విశ్వంలో అమూల్య రత్నాలము అని భావిస్తున్నారా? ఈనాటి మానవులు మీ విలువ కట్టలేరు, ఎందుకంటే మీరు తండ్రి వారుగా అయ్యారు కదా. ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో వారు అమూల్య రత్నాలుగా అయ్యారు. మొత్తం విశ్వంలో సర్వశ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు. ఇంత సంతోషం ఉంటుందా? ఎలాగైతే శారీరక వ్యాపారాలు సదా జ్ఞాపకం ఉంటాయో, అలా ఆత్మ కర్తవ్యాలు ఎప్పుడు మర్చిపోరాదు. తండ్రి యొక్క అమూల్య రత్నాలుగా అవ్వడమే సంగమ యుగంలోని శ్రేష్ఠ భాగ్యం. ఈ భాగ్యాన్ని ఎలా మర్చిపోగలరు? అన్ని సేవలలో సహయోగం ఇస్తున్నారా? సహాయం చేస్తున్నారా? ఆల్రౌండ్ సేవాదారులుగా ఉన్నారా? అన్ని సేవలు చేసేవారిగా. సేవ చేసే అవకాశం లభించడం ఇది కూడా డ్రామాలో ఒక లిఫ్ట్. ఎంత యజ్ఞ సేవ చేస్తారో అంత ప్రాప్తుల ప్రసాదం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. నిర్విఘ్నంగా ఉంటారు. ఒకసారి సేవ చేస్తే 1000 రెట్ల సేవా ఫలం ప్రాప్తి అవుతుంది. సదా స్థూల సూక్ష్మ సేవలు నడుస్తూనే ఉండాలి. ఎవరినైనా తృప్తిపరచడం ఇది అన్నింటికంటే గొప్ప సేవ. అతిథులను సత్కరించుట చాలా గొప్ప భాగ్యం. అతిథులు భాగ్యశాలుర ఇంటికే వస్తారు అని అంటారు. రెండవ గ్రూపుతో అందరూ మాయను తెలుసుకుంటూ మాయకు తెలియని వారిగా ఉంటున్నారు కదా. దేవతలకు మాయ దాడి అంటే ఏమిటో తెలియదు. వారిని మాయ ఏమిటి అని అడిగితే తెలియదు కదా. అలాగే మీరు కూడా మాయ గురించి తెలుసుకుంటూనే మాయ చేసే యుద్ధం గురించి తెలియని వారిగా ఉండండి. మాయ నామరూపాలు కూడా కనిపించకుండా సమాప్తి చేయండి. మాయ ఎప్పుడూ అతిథిగా కావడం లేదు కదా. ద్వారం మూసేశారు కదా. కోట దృఢంగా ఉంటే శత్రువులు రారు. ఉన్నతమైన స్థితిలో ఉండడం అనగా ఉన్నతమైన గోడ. ఎప్పుడూ క్రింది స్థితిలోకి రాకండి. తండ్రి వారిగా ఎప్పుడైతే అయ్యారో తండ్రి వారిగా ఆ గుట్ట అనగా నాది అనేది సమాప్తి కావడం. మోహము జన్మించుటకు ఆధారం నాది. నాది అనేది లేకపోతే మోహం ఎక్కడి నుండి వస్తుంది? తమను హద్దు రచయితగా భావిస్తే వికారాల ఉత్పత్తి జరుగుతుంది. నేను ఇంటిలో తండ్రి అనుకుంటే సదా సోదర స్మృతిలో ఆత్మిక భావనతో ఉన్నట్టయితే ఏ వికారము ఉత్పన్నము కాదు. మూడవ గ్రూప్తో సదా స్వయాన్ని గుప్తంగా ఉన్నా కానీ బాగా ప్రసిద్ధిగాంచిన యోధులము అని భావిస్తూ
యుద్ధ మైదానంలో మాయాజీతులై ఉంటున్నారా? సాధారణంగానే కూర్చొని ఉన్నారు. సాధారణంగానే నడుస్తారు, తింటారు. కానీ నడుస్తూ, తిరుగుతూ కూడా మాయతో యుద్ధం చేసే విజయులుగా అవుతూ ముందుకు వెళ్తున్నారు. బయటికి ఏ పని చేస్తున్నా లోపల మాయపై విజయం పొంది విశ్వరాజ్య అధికారం తీసుకుంటున్నారు కనుక మీరు గుప్తంగా ఉన్నవారు కదా. ప్రత్యక్షత జరిగినప్పుడు అందరికీ మీరు ఎవరో ఏమి చేస్తూ ఉండినారో అనుభవం అవుతుంది. ఎవరి జతలో సర్వశక్తివంతులైన తండ్రి ఉన్నారో వారి విజయము నిశ్చితం. పాండవుల పతి సర్వశక్తివంతుడు కనుకనే పాండవులు సదా విజయులుగా ఉండినారు. వారి తోడుని ఎప్పుడూ వదలరాదు. ఒంటరిగా ఉన్నారు అంటే మాయ దాడి చేస్తుంది. తండ్రి జతలో ఉంటే మాయ మీకు బలిహారం అవుతుంది. మాయాజీతుల ముందు మాయ దాసిగా తయారై నమస్కరిస్తుంది. ఈ మాయా మేళలో అంటే జాతరలో సాథి అయిన తండ్రిని వదలరాదు. తండ్రిని జతలోనే ఉంచుకోవాలి. తండ్రి తోడును వదిలారు అంటే దారి మర్చిపోతారు. తర్వాత బిగ్గరగా ఏడవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు తండ్రి చేయి వదిలేసి జాతరలో ఏడవాల్సి వస్తుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఇది ఒక జాతర, మాయా మేళ. కాబట్టి ఇక్కడ తండ్రిని ఎప్పుడూ వదలకండి. తండ్రి జత వదలకండి, తండ్రి చేయి వదలకండి. అంటే తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి చేయి అంటే తండ్రి ఇచ్చేటటువంటి శ్రీమతాన్ని కూడా మీరు జతలో ఉంచుకోవాలి. సదా మాయ మీకు అప్పుడు నమస్కరిస్తుంది, దాడి చెయ్యదు. ఓం శాంతి.